మిమ్మల్ని తీర్థయాత్రలే నెపముతో హస్తినాపురాన్ని విడిచిపెట్టి బయట ప్రాంతాలకు పంపిస్తున్నారని నాకు అనిపిస్తున్నది. ఇందులో ఏదో కుట్ర తాగి ఉంది కుమారా, కుట్ర. ఆ కుట్ర ఏమిటో భగవంతుడికే తెలియాలి. ఏది ఏమైనా కూడా మీరు తీర్థయాత్రలకు బయలుదేరుతుంటే నా మనసులో మనసనేది లేదు కుమారా అని పాండవుల దగ్గర నుంచి వదిలిగారైనటువంటి కుంతీదేవి దగ్గరికి వెళ్ళాలి. అమ్మా, వదినమ్మ, తల్లి, భవదినీయ పాదములకు ప్రణామములు. విదుల, అమ్మా, పాండవులు తీర్థయాత్రలకు బయలుదేరాలి తల్లి. పాండవులు జాగ్రత్త బిడ్డలు. అటువంటి పాండవులను నీటికి నిప్పుకి దూరంగా పెట్టు. కుంతీదేవికి చెప్తున్నాడు విదురుడు. మీరు ఉండేటువంటి ప్రదేశానికి అంచుల వరకు కూడా వెళ్ళకండి. ఎక్కడైనా నిప్పు, అగ్ని ఉందంటే ఆవిడ దూరం వెళ్ళిపోండి. అగ్నికి దగ్గరగా వెళ్ళకండి. నీటి ఉండేటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళకండి. అంతేకాదు తల్లి, పాండవులకు భోజనం పెట్టే సమయంలో ఆ భోజనాన్ని పరిశీలన చేసి తర్వాత బిడ్డలకు భోజనం పెట్టి ఇలా ఎంత జాగ్రత్తగా తీర్థయాత్రలు పూర్తి చేసుకొని ఎప్పుడెప్పుడు మీరు మరలా తిరిగి హస్తినాపురానికి వస్తారని చెప్పి నా 2 నేత్రములను 1000 నేత్రములుగా చేసి, వదిలమ్మ, నా 2 కళ్ళను 1000 కళ్ళలాగా చేసి మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను తల్లి. ఎందుకంటే మా అయ్యో మర్మ మెరుంగరు కుమారా, ధర్మజ, మాయయు మర్మ మెరుంగరు నాయనా మీరలు అమాయకు కోయతనంపున గురుపతి మీకెక్కు చేసే ఎటువంటి మాయ గాని, మర్మము గాని, కుళ్ళు గాని, కుతంత్ర గాని, ఈర్ష్య ద్వేషాలు ఇవేవి కూడా తెలియదు. నిష్కల్ముషమైనటువంటి మనస్తత్వము కలిగినటువంటి వారు కుమారులారా పాండవులు మీరు. అటువంటి మిమ్మలను ఆ కుటిలరాజు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఏదో నెపము చేత, పన్నాగము చేత తీర్థయాత్రకు పంపుతుంటే నా గుండె తరుక్కుపోతుంది. కానీ భగవంతుడి పైన భారం వేసి జాగ్రత్తగా తీర్థయాత్రలు సంపూర్ణం చేసుకుని రండి నాయన అని విదుర మహాశీల వారి కళ్ళ వెంబట నీళ్లు పెట్టుకున్నారట. ధర్మరాజు, చిన్నానా మీరు బాధపడకండి, ఎక్కడ చెడనేదే ఉండదు, పక్కన మంచు కూడా ఉంటుంది. చూడండి, తండ్రి పాండురాజు మధ్యలో పుట్టాడు, ముందు ధృతరాష్ట్రుడు పుట్టాడు, చివరిగా పుట్టాడు చిన్నాన విదురుడు. తన తండ్రి మరణించిన పెద్ద తండ్రి వారికి అన్యాయం చేయాలని చూసిన చిన్న తండ్రి బాధపడుతున్నాడు. అదే చిన్నాన్న కూడా అన్యాయం చేయాలి, మోసం చేయాలనుకుంటే ధర్మం అనేది నశించిపోయి ఉంటుంది భూమి పైన. కాబట్టి చెడు మంచులన్నీ కూడా ఉంటాయి చిన్నానా. పెద్ద తండ్రి కుటుంబరాజు ఏదో పన్నాగము పన్నారని నీవు అంటున్నావే, నీలాంటి వాళ్ళ ఆశీర్వచనాలు కూడా మాకు ఉంటాయి కదా చిన్నానా. అటువంటి ఆశీర్వచనాల చేత
తప్పకుండా మేము హస్తినాపురానికి తిరిగి వస్తాము చిన్నాన్న, దిగులు పెట్టుకోకండి, బాధపడకండి అని చెప్పి చిన్నాన్నగారికి ధైర్యం చెప్పి చిన్నాన్నగారిని ఓదార్చారు. ఇక అక్కడి నుంచి పాండవులట హస్తినాపురంలో తీర్థయాత్రకు బయలుదేరుతుంటే అనేక మంది హస్తినాపురం ప్రజలు బయలుదేరేశారు తండ్రి. ఇంతవరకు కూడా హాయిగా ఆనందంగా ఎటువంటి చీకు చింత లేకుండా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఎటువంటి కొరత అనేది లేకుండా, ఎటువంటి కష్టం అనేది తెలియకుండా, కడుపులో నీళ్లు కదలకుండా హాయిగా పోషిస్తున్నాడే మా రాజు ధర్మరాజు. ఆయనేమిటి తీర్థయాత్రకు వెళ్ళడం ఏంటి, అతనితో మేము కూడా బయలుదేరుతాం. మా ధర్మరాజు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాము అని చెప్పి హస్తినాపురంలో కొంతమంది భక్తులు బయలుదేరేశారట. ధర్మరాజు వింటాం అందరినీ కూడా ఓదార్చాడు, నచ్చ చెప్పాడు ధర్మరాజు. అయ్యా మరలా నేను తిరిగి వస్తాను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అందరినీ కూడా వెనక్కి పంపించాడు. కానీ చిన్నాన్న వెళుతూనే ఉన్నాడట పాండవులతో. చిన్నాన్న మీరు కూడా ఎంత దూరం వచ్చినా మరలా తిరిగి వెనక్కి వెళ్ళవలసిన వారే కదా చిన్నాన్న, దయచేసి మీరు వెనుతిరగండి అని ప్రాధేయపడగా ఇక ఆ చిన్నాన్న పాండవులను విడవలేక 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 తిరిగి రావడానికి కాళ్ళు ఆడక కళ్ళ వెంబట నీళ్లు పెట్టుకొని చేసేది లేక వెనుతిరిగాడు ఆ విదుర మహాశైలవ. అప్పుడు పంచ పాండవులు చక్కగా తల్లిగారైనటువంటి కుంతి మాతను వెంట పెట్టుకొని అలా హరినామ స్మరణ చేశారు. తీర్థయాత్ర బయలుదేరి హరినామ స్మరణతో అనేక పుణ్యక్షేత్రాలు తిరుగుతూ అనేక దేవాలయాలు దర్శించుకుంటూ అనేక మంది మహర్షుల యొక్క మన్నలు పొందుతున్నారు. నీ గుణగానము నీ పదజానము అమృత పానము రాధేశం రాధేశం నీ గుణగానము నీ పదజానము అమృత పానము
హరినామ స్మరణ చేసుకుంటూ పంచపాండవులు 5గురు కూడా తల్లి గారితో సహా బయలుదేరి అనేక పుణ్యక్షేత్రాలను తిరుగుతూ అనేక మంది దేవాలయాలను దర్శిస్తూ అనేక మంది మహత్తుల యొక్క మన్ననలు పొందుతూ తీర్థయాత్రలు కొనసాగిస్తూ అలా బయలుదేరి వెళ్తున్నారు పాండవులు. అయితే పాండవుల పరిస్థితి అక్కడ అలా ఉండగా